క్రికెట్ అంటే మనకు గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లు, వికెట్లు. కానీ వీటన్నింటికీ కారణమైన ఆ క్రికెట్ బాల్ వెనక ఒక పెద్ద సినిమా స్టోరీనే ఉంది. గొర్రెల కాపర్లు ఆడుకునే టైం నుంచి నేటి ఐపీఎల్ రంగురంగుల బంతుల వరకు క్రికెట్ బాల్ ఎలా మారిందో ఒక లుక్కిద్దాం. క్రికెట్ బాల్ టైం ట్రావెల్. 1760 కంటే ముందు రాయి, రప్ప దొరికితే బాల్. అప్పట్లో పక్కా రూల్స్ లేవు. గొర్రెలు కాసేవాళ్లు, ఊర్లలో జనాలు దొరికిన రాయిని, చెక్క ముక్కని లేదా గొర్రెబొచ్చును గట్టిగా చుట్టి బంతిలా చేసి ఆడేసేవారు. బ్యాట్స్మెన్ కొడితే బాల్ పగిలిపోయేది, లేదంటే తల పగిలిపోయేది. 1775 డ్యూక్ ఎంట్రీ. ఇంగ్లాండ్లో డ్యూక్ అండ్ సన్స్ అనే ఫ్యామిలీ బాల్స్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. తోలు లోపల కార్క్ ముక్కలు పెట్టి గట్టిగా కుట్టి ఒక పద్ధతైన బాల్ను మార్కెట్లోకి తెచ్చారు. ఇప్పటికీ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లలో వాడేది ఈ బ్రాండే. 1890 కూకబుర్రా ఆగమనం. ఆస్ట్రేలియాలో ఏజీ థామ్సన్ అనే ఆయన కూకబుర్రా కంపెనీ పెట్టాడు. వీళ్లు మషీన్లతో పర్ఫెక్ట్ షేప్ వచ్చేలా బాల్స్ చేయడం మొదలుపెట్టారు. నేడు వన్డేలు, T20లలో కింగ్ ఈ బాల్స్ మాత్రమే. ఇయర్ బై ఇయర్ బాల్ అప్డేట్స్. టైమ్ లైన్ చూస్తే క్రికెట్ బాల్ ఎలా అప్గ్రేడ్ అవుతూ వచ్చిందో మీకే అర్థమవుతుంది. 1780 బరువు ఫిక్స్ చేశారు. 1780 క్రికెట్ రూల్స్ రాసే మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ బాల్ బరువు ఖచ్చితంగా 5.5 నుండి 5.75 ఔన్సులు ఉండాలని రూల్ పెట్టింది. నేటికి అదే రూల్ నడుస్తోంది. 1977 తెల్లబంతి ఎంట్రీ. 1977 కెర్రీ ప్యాకర్ అనే బిజినెస్ మ్యాన్ వరల్డ్ సిరీస్ క్రికెట్ స్టార్ట్ చేసి ఫ్లడ్ లైట్ల కింద రాత్రిపూట మ్యాచ్లు పెట్టాడు. రాత్రివేళ ఎరుపు రంగు బాల్ కనిపించకపోయేసరికి చరిత్రలో మొదటిసారి వైట్ బాల్ రంగప్రవేశం చేసింది. 1992 వరల్డ్ కప్లో పర్మనెంట్ వైట్ బాల్. 1992 బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ కప్లో కలర్ డ్రెస్సులు వేసుకుని అఫీషియల్గా వైట్ బాల్తో వన్డే మ్యాచ్లు ఆడటం మొదలుపెట్టారు. అప్పటి నుంచి వన్డే క్రికెట్ రూపురేఖలే మారిపోయాయి. 2012 2 వైట్ బాల్స్ రూల్. 2012 వైట్ బాల్స్ త్వరగా నల్లగా అయిపోతుండటంతో ఐసీసీ ఒక వింత రూల్ తెచ్చింది. ఇన్నింగ్స్ స్టార్టింగ్ నుంచి 2 వైపుల ఎండ్స్ నుంచి 2 వేరువేరు కొత్త వైట్ బాల్స్ వాడటం మొదలుపెట్టారు. 2015 గులాబీ రంగు హంగామా. 2015లో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ల కోసం సరికొత్త పింక్ బాల్ పుట్టుకొచ్చింది. ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య అడిలైడ్లో జరిగిన మొదటి డే నైట్ టెస్ట్లో దీనిని వాడారు. 3 బంతులు, 3 మైండ్ గేమ్స్. ప్రస్తుతం క్రికెట్లో ఈ 3 బంతులే సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి. వాటి వెనుక ఉన్న చిన్న లాజిక్స్. రెడ్ బాల్. ఇది పక్కా క్లాసిక్. దీనిపై రంగు కోటింగ్ తక్కువ ఉంటుంది. పాతబడే కొద్దీ స్పిన్నర్లకు, రివర్స్ స్వింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లకు పండగే. వైట్ బాల్. దీనిపై పాలీయురేథాన్ కోటింగ్ ఉంటుంది. రాత్రిపూట మెరుస్తుంది, కానీ 20 నుండి 25 ఓవర్లు దాటగానే బాగా సాఫ్ట్గా అయిపోయి బ్యాట్స్మెన్కు సిక్సర్లు కొట్టడానికి ఈజీగా మారిపోతుంది. పింక్ బాల్. రాత్రిపూట ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఎరుపు రంగు కనిపించదు, తెలుపు రంగు టెస్ట్ జెర్సీల్లో కలిసిపోతుంది. అందుకే పింక్ రంగును ఎంచుకున్నారు. దీని సీన్ నల్లటి దారంతో కుడతారు. తద్వారా బ్యాట్స్మెన్కు బాల్ క్లియర్గా కనిపిస్తుంది.